Hi students, welcome back to our channel. ఈరోజు ఈ వీడియోలో incomplete dominance and codominance గురించి చూద్దాం. So dominance is a factor which described by Gregor John Mendel. So generally ఒక dominant allele ఒక recessive allele మనం చూస్తూ ఉంటాం. బట్ సమ్ ఎక్సెప్షన్స్ అనేవి ఎప్పుడూ ఉంటాయి. ఆ ఎక్సెప్షన్స్ని మనం ఇక్కడ incomplete dominance లోను అండ్ codominance లోను చూడొచ్చు. సో డామినెన్స్ అనేది పార్షియల్ డామినెన్స్ ఉంటే incomplete dominance గాను, బోత్ డామినెంట్ ఎలీల్స్ ఒకేసారి ఎక్స్ప్రెస్ అయితే కోడామినెన్స్ గాను మనకి ఇక్కడ చెప్తూ ఉంటారు. సో వాటిలో ఇన్కంప్లీట్ డామినెన్స్కి సంబంధించి చూద్దాం. సో దెర్ ఈస్ వన్ ఎక్స్పెరిమెంట్ 4 o'clock ప్లాంట్ దట్ ఈస్ మిరాబిలిస్ జలాపా. సో మిరాబిలిస్ జలాపాలో రెడ్ ఫ్లవర్స్ని వైట్ ఫ్లవర్స్ని క్రాస్ చేశారు పేరెంటల్ జనరేషన్లో R1 R1 R2 R2. సో F1 జనరేషన్ R1 R2 తీసుకుంటే పింక్ కలర్ ఫ్లవర్స్ వచ్చాయి. సో విచ్ ఈస్ అగేన్స్ట్ ది బోత్ ద కలర్స్. ఈ రెండింటికంటే డిఫరెంట్ కలర్ పింక్ కలర్ వచ్చింది. దెర్ ఈజ్ నో డామినెన్స్ ఇన్ రెండు కలిసినటువంటిది. సో ఇఫ్ ఇన్ కేస్ మనం చూసినట్లయితే ఇక్కడ రెండు పింక్ కలర్ వచ్చిన తర్వాత F1 జనరేషన్ అంటే పింక్ ఏదైతే ఉందో R1 R2 క్రాస్ విత్ R1 R2 పింక్ని మనం కూడా క్రాస్ చేసినట్లయితే నెక్స్ట్ జనరేషన్లో అంటే F2 జనరేషన్ ఏదైతే ఉందో వీ విల్ గెట్ రెడ్ కలర్, పింక్ కలర్ అండ్ వైట్ కలర్ ఫ్లవర్స్. అంటే రెడ్, పింక్, వైట్ డిఫరెంట్ రేషియోస్లో మనకు అక్కడ వస్తూ ఉన్నాయి. సో 1 రెడ్ కలర్ ప్లాంట్ ఫ్లవర్ అయితే 2 పింక్ కలర్ ఫ్లవర్ ఉన్నటువంటి ప్లాంట్స్, 1 వైట్ కలర్ వస్తాయి. సో 1:2:1 ఫీనోటైపిక్ రేషియోను అదే, జీనోటైపిక్ రేషియో కూడా అదే ఇన్కంప్లీట్ డామినెన్స్కి మనం చూడొచ్చు. 1:2:1 1 రెడ్ 2 పింక్ కలర్ 1 వైట్ కలర్ అనేది వస్తాయి. జీనోటైపిక్, ఫీనోటైపిక్ బోత్ ద రేషియోస్ ఆర్ సేమ్ ఇన్ కేస్ ఆఫ్ ఇన్కంప్లీట్ డామినెన్స్. సో కమ్ టు కోడామినెన్స్. సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ది కోడామినెన్స్ దెర్ ఈస్ హ్యూమన్ బ్లడ్ గ్రూప్. సో హ్యూమన్ బ్లడ్ గ్రూప్లో ఆర్బీసీ తీసుకుంటే ఆర్బీసీ ప్లాస్ మెంబ్రేన్ కంటైన్ యాంటీజెన్స్, దోస్ ఆర్ సర్ఫేస్ యాంటీజెన్స్. ఆ సర్ఫేస్ యాంటీజెన్స్ని చూస్తే సో ఇఫ్ యాంటీజెన్ ఏ ఈజ్ ప్రెజెంట్ ద బ్లడ్ గ్రూప్ ఈజ్ ఏ బ్లడ్ గ్రూప్, యాంటీజెన్ బి ఈజ్ ప్రెజెంట్ బి బ్లడ్ గ్రూప్ అనేది చెప్తాం. బోత్ ద యాంటీజెన్స్ ఆర్ ప్రెజెంట్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏబి బ్లడ్ గ్రూప్. చూడండి ఇక్కడ ఇండివిజువల్గా ఇట్ ఈస్ ఏ డామినెంట్ ఎలీల్, బట్ బోత్ ద కేసెస్ ఎక్స్ప్రెస్ అయినప్పుడు కోడామినెన్స్ అనేది మనం ఏబి బ్లడ్ గ్రూప్ దగ్గర మనం అబ్జర్వ్ చేయొచ్చు. So best example for the codominance that is human blood group. So antigen A, antigen B individually they are dominant alleles, but codominant that means rendu okesari express ayinappudu there is one more expression is there that is AB blood group ane cheppottu. So idi codominance ga manam cheptam. So idi vachesi incomplete dominance ki Andalusian faults kuda unnai, vaatlo black, white, splashed white ani 1:2:1 రేషియోలో కూడా వస్తుంది. అది కూడా ఎగ్జాంపుల్గా మనం తీసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.